ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? దీన్ని ద్రవ్యోల్బణం అంటూ ఉంటాం. సింపుల్‌గా చెప్పాలంటే మార్కెట్ లోపల ధరల యొక్క స్థాయి అనేది అంటే ప్రైసెస్ యొక్క లెవెల్ కంటిన్యూస్‌గా పెరుగుతూనే ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటూ ఉంటాం. ద్రవ్యోల్బణం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ స్పెట్స్ ఉన్నాయి. ఈ స్పెట్స్ ఈ సంవత్సరం దీని ధర ఒక ₹1000 అనుకుందాం. ఒక సంవత్సరం ముందు దీని ధర ఒక 800 అనుకుందాం. 2 సంవత్సరాల ముందు 700. అట్లా 3 సంవత్సరాల నుంచి దీని ధర ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తున్నది. దీని ధర పెరుగుతున్నది కానీ నా ఇన్కమ్ పెరుగుతలేదు. అంటే ఒక సాధారణ వ్యక్తి యొక్క పర్చేజ్ చేసేటటువంటి కొనుగోలు శక్తి తగ్గిపోతున్నది. నా ఇన్కమ్ పెరగకుండా అంటే సాధారణ వ్యక్తి యొక్క ఇన్కమ్ పెరగకుండా తాను కొనేటటువంటి వస్తువుల యొక్క రేటు మాత్రం కంటిన్యూస్గా పెరుగుతున్నది. దీనే ద్రవ్యోల్బణం అంటాం. రేటు పెరుగుతున్నది, రేటుతో పాటు తన ఇన్కమ్ కూడా పెరిగిందనుకో, అది ద్రవ్యోల్బణం కాదు. అంటే తన కొనుగోలు యొక్క శక్తి, తన పర్చేసింగ్ కెపాసిటీ కూడా పెరిగితే దిస్ ఈజ్ నాట్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లేషన్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంటే దీనికి ఉదాహరణకు 3 విధాల్లో ఇది ద్రవ్యోల్బణం అని పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది? డిమాండ్ పుష్, కాస్ట్ పుష్, అదేవిధంగా ధరలో ఆర్బీఐ అనేది మనీ సప్లై ఎక్కువ చేయడం. సరే, డిమాండ్ ఎట్లా పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది ఎట్లా పెరుగుతుందో చూద్దాం ఒకసారి. డిమాండ్ పుష్ అంటాం అంటే మార్కెట్లో ఈ స్పెట్స్కి విపరీతంగా డిమాండ్ పెరగాలి. నేను ఇక్కడ స్పెట్స్ మాత్రమే వాడుతున్నా, ఇంకా ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. కూరగాయల నుంచి మొదలు కొంటే బంగారం వరకు ఏదైనా సరే విపరీతమైనటువంటి డిమాండ్ పెరగడం వల్ల, ఒక వస్తువుకు విపరీతమైన డిమాండ్ పెరగడం వల్ల ఏమవుతుంది? ప్రజలు దాన్ని కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఆటోమేటిక్గా దాని యొక్క ధర పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల ధరను పెరగడము డిమాండ్ పుష్ ద్రవ్యోల్బణం అంటాం. ఆ తర్వాత కాస్ట్ పుష్ అంటున్నాం. కాస్ట్ పుష్ అంటే ఏంది అర్థము? దాని యొక్క కాస్ట్ పెరగడం. ఇప్పుడు దీని యొక్క కాస్ట్ పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా జేబులో ఒక పెన్ను ఉందనుకో, ఆ పెన్ను దాని రేటు ముడి సరుకులు ఈ స్పెట్స్ యొక్క తయారు చేసే ముడి సరుకుల రేటు పెరగడం వల్ల దీని రేటు పెరుగుతుంది. ఉదాహరణకు పెట్రోల్ ఉందనుకో, పెట్రోల్ రేటు పెరగడం వల్ల ఏమవుతుంది? ఆటో వాడు కావచ్చు, బస్సు ట్రాలీ వాడు కావచ్చు, ఏమంటాడు, ఎక్కువ కిరాయి తీసుకుంటాడు. ఏందయ్యా కిరాయి నిన్న ₹10 ఉండే కదా, ఇప్పుడు ఎందుకు ₹15 తీసుకున్నాం అంటే, ఏం చేద్దాం సార్, పెట్రోల్ రేటు పెరిగిందంట. అంటే ముడి సరుకుల యొక్క రేటు పెరగడం వల్ల వస్తువు యొక్క రేటు పెరగడము, ఈ ముడి సరుకుల రేటు పెరగడం వల్ల వస్తువు యొక్క రేటు పెరిగేటటువంటి ఈ సిచ్యువేషన్నే మనము కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం అంటాం. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక మార్కెట్లో విపరీతమైన ఇంకో సందర్భంలో ఎట్లా పెరుగుతుంది ద్రవ్యోల్బణం అంటే, మార్కెట్లో విపరీతమైనటువంటి డబ్బు రావడం వల్ల, అందరి జేబులోకి ఎక్కువ డబ్బు రావడం వల్ల, పర్చేసింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల, అందరూ కొనడానికి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల, అంటే ఆ మనీకి విలువ లేకుండా పోతుంది. డబ్బులు ఎక్కువైపోవడం వల్ల దానికి డిమాండ్ పెరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఏంది? కొనుగోలు శక్తి తగ్గి వస్తువుల యొక్క రేట్లు మాత్రం విపరీతంగా పెరుగుతూ కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాము. ఇది 3 విధాలుగా పెరుగుతుంది. డిమాండ్ పుష్ అంటే డిమాండ్ పెరగడం వల్ల దాని ధర పెరుగుతుంది. కాస్ట్ పుష్ అంటే ఆ వస్తువు తయారు కావడానికి కావాల్సిన ముడి సరుకుల యొక్క రేటు పెరగడం వల్ల ఆ వస్తువు యొక్క రేటు పెరిగేటటువంటి విధానాన్ని కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం అంటాము. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాము. ఆర్బీఐ అనేది తన మనీ, ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసి ఆర్బీఐ అనేది తన మనీ పాలసీ ఈ ప్రాసెస్లో, థియరీలో విపరీతమైన డబ్బు మార్కెట్లోకి ఇచ్చిపెట్టడం వల్ల, ప్రజల జేబులో డబ్బులు ఎక్కువైపోవడం వల్ల వచ్చేటటువంటి ఇన్ఫ్లేషన్ని ఏమంటారు? ద్రవ్య పాలసీ అంటే మనీ పాలసీతో భాగంగా ఈ విధంగా 3 రకాల కారణాలతోటి మార్కెట్లో ఇన్ఫ్లేషన్ అనేది సృష్టించబడుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది.